డియర్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే ఏపీలో ట్రిపుల్ ఐటీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది కదా. అయితే దాని గురించి క్లియర్ కట్గా అయితే చెప్తాను. సో మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలి, అప్లై లాస్ట్ డేట్ ఏంటి, సో మనకి ఈ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటాయి, క్యాప్ సర్టిఫికేట్ కావచ్చు, పిహెచ్ సర్టిఫికేట్ కావచ్చు, ఎన్సీసీ సర్టిఫికేట్స్ కావచ్చు, ఇలాంటివి ఏమైనా ఉంటాయి. సో వాళ్ళు ఇప్పుడు అప్లై చేయాలి, మొత్తం డీటెయిల్స్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో దాని గురించి క్లియర్ కట్గా చెప్తాను. సో ఇప్పటికి వచ్చి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి అప్డేట్స్ అనేవి అయితే డైలీగా వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. సో ఇంకా టాపిక్లో వచ్చేస్తే, సో మనకి ఏంటంటే ట్రిపుల్ ఐటీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఈ విధంగా రావడం అయితే జరిగిందనమాట. సో మనకి ఈ నోటిఫికేషన్ అనేది అయితే 6వ తారీఖున అయితే రావడం జరిగింది. సో మనకి అప్లికేషన్స్ అనేవి అయితే సో 8వ తారీఖు నుంచి అయితే తీసుకున్నారనమాట. సో 8వ తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే పెట్టారు. సో మీరు ఏంటంటే ఆన్లైన్లోని సో మనకి వెబ్సైట్ అయితే ఉంటుంది, పర్టికులర్ వెబ్సైట్, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ పర్టికులర్ వెబ్సైట్లో ఏంటంటే మీరు 8వ తారీఖు నుంచే సో ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో 25వ తారీఖు లోపు మీరు ఏంటంటే ఈ అప్లికేషన్స్ అనేవి అయితే పెట్టుకోవాలి. సో ఈ మంత్ అండ్ 25వ తారీఖు 5 గంటల లోపు మీరు ఏంటంటే సో ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేశారో సో వాళ్ళైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అదే ఒకవేళ మీ దగ్గర పిహెచ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, లేదంటే క్యాప్ సర్టిఫికేట్ కావచ్చు, ఎన్సీసీ సర్టిఫికేట్ కావచ్చు, స్పోర్ట్స్ ఇలాంటి సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, సో మీరు వెళ్ళి వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలన్నమాట. సో వెన్యూ వచ్చేసి ఏంటంటే న్యూస్ వీడియో సో క్యాంపస్ అయితే ఇచ్చారు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క డేస్ అయితే ఇచ్చారనమాట. సో క్యాప్ సర్టిఫికేట్ వచ్చేసరికి 1వ తారీఖు 7వ నెల అనమాట. సో మనకి సో జూలైలో అయితే ఇచ్చారనమాట. సో ఈ క్యాప్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్, పిహెచ్ సర్టిఫికేట్, సో ఇవన్నీ వెరిఫికేషన్కి సో మనకి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు సో జూలైలో అయితే మీరైతే వెరిఫై అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. అండ్ వన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత సో సెలక్షన్ లిస్ట్ అనేది అయితే 11వ తారీఖు జూలైని అయితే రిలీజ్ చేస్తారు. సో ఇది వచ్చేసరికి 10 డేట్ అనమాట. సో మేబీ ఏమైనా అప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా వస్తే సో పోస్ట్ పోన్ అయితే చేస్తారు. సో 11వ తారీఖున ఇచ్చిన తర్వాత సో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఎవరినైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళ సర్టిఫికేట్స్ అనేవి అయితే 22వ తారీఖు నుంచి 23వ తారీఖు లోపు సో మనకి ఏలూరులోని సో ఆర్జీ యూకేటీ న్యూజిబడి క్యాంపస్ అయితే ఉంది కదా, సో అక్కడైతే మీకు వెరిఫై అయితే చేస్తారనమాట. సో చేసిన తర్వాత సో మీకు ఏంటంటే క్లాసెస్ అనేవి అయితే రిపోర్టింగ్ అనేది అయితే సో మనకి 26, 27 తారీఖుల్లో అయితే అవుతుంది. సో కాబట్టి ఇది మొత్తం టోటల్గా డీటెయిల్ నోటిఫికేషన్ ఆఫ్ ట్రిపుల్ ఐటీ అనమాట. సో ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేశారో వాళ్ళైతే అప్లై చేయండి. సో మేబీ మీ లక్క బాగుంటే వస్తుంది. సో ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి అయితే కంపల్సరీగా అయితే వస్తుంది అనమాట. సో 500, 550 ఎవరికైతే దాటాయో సో వాళ్ళకైతే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ ఏ క్యాస్ట్ వాళ్ళు సో ఎన్ని మార్కులు ఉంటే అప్లై చేయొచ్చు అన్నదైతే సో నేను డీటెయిల్గా ఇంకొక వీడియో అయితే చెప్తాను. వీడియో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.